రక్షకుడు అనేటటువంటి ముద్ర చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. పద్దాక ప్రతి ఒక్కళ్ళు నన్ను రక్షించడని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని అడుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మొన్న ఒక అమ్మాయి రక్షణకి పనిచేశారని, కానీ ఇప్పుడు నేను తిరుపతిలో ఒక భూ కబ్జా జరిగి కుటుంబం అంతా రోడ్డును కూర్చుని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కాపాడండి అని అడుగుతుంది. అట్లాగే ఇప్పుడు తాజాగా ఒక ఆయన ఏకంగా సూసైడ్ నోట్ రాసి మిస్ అయిపోయారు. ఎంపీడీఓ వెంకటరమణారావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరిట సూసైడ్ నోట్ రాసి తన సెల్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులు పంపించారు. ఆ నోట్లో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజు మీద ఆరోపణ చేశారు. గత 3.5 ఏళ్ళుగా నరసాపురం ఫెర్రీకి చెందిన బోట్లకి 55 లక్షలు చెల్లించాలి మనము. ప్రసాదరాజు అండదండలతో ఆ కాంట్రాక్టర్ సొమ్ము చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ప్రసాదరాజు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. దీని నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. 33 ఏళ్ళు నిజాయితీగా పనిచేసి నేను ఇట్లాంటి పరిస్థితిలో చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి అనుకోలేదు అంటూ వాపోయారు. ఏంటంటే ఆ ఫెర్రీ దానికి డబ్బులు కట్టట్లేదు, వేరే వాళ్ళకి ఇవ్వనివ్వట్లేదు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం.